విజయనగరం జిల్లా జామి గ్రామంలోని జామి ఎల్లమ్మ అమ్మవారి క్షేత్ర పురాణం మహాభారతంలోని అజ్ఞాతవాస ఘట్టంతో అనుబంధం ఉందని మీకు తెలుసా? గోస్తని నదీ తీరాన వెలసిన ఈ శక్తి క్షేత్రం కళింగ గజపతి రాజుల కాలం నుంచే ఆరాధన పొందుతోంది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో శక్తి ఆరాధనకు ఇది ఒక ప్రాచీన కేంద్రంగా నిలిచింది. మహాభారతంలో పాండవులు 12 ఏళ్ల అరణ్యవాసం పూర్తి చేసిన తర్వాత ఒక్క ఏడాది అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చింది. ఆ ఏడాదిలో ఎవరికైనా తమ అసలు గుర్తింపు తెలిసిపోతే మళ్లీ 12 ఏళ్ల అరణ్యవాసం తప్పదు. అర్జునుడి గాంధీవం, భీముని గదలాంటి దివ్యాస్త్రాలు కేవలం యుద్ధ ఆయుధాలు కాదు, అవే వారి గుర్తింపులు. వాటిని వెంట తీసుకొని వెళ్తే వారు పాండవులు అని సాధారణ ప్రజలకు తెలిసిపోతుంది. కాబట్టి అజ్ఞాతవాసం సమయంలో క్షేత్ర పురాణం ప్రకారం అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు పాండవులు తమ దివ్యాస్త్రాలను ఇక్కడి ఒక జమ్మి వృక్షంపై దాచారు. అయితే సాక్షాత్తు లోకమాత అయిన పార్వతీదేవి మానవుల ఆయుధాలకు కాపలాగా ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఇక్కడే ఒక గొప్ప పౌరాణిక మరియు తాత్విక రహస్యం దాగి ఉంది. పరమశివుడు ఇచ్చిన పాశుపతాస్త్రం లాంటి దివ్యాస్త్రాలలో అపారమైన దైవిక శక్తి, ఉష్ణోగ్రత ఉంటాయి. ఒక సాధారణ వృక్షం ఆ శక్తిని భరించలేదు. ఆ మహాశక్తిని తనలో దాచుకుని నియంత్రించగలిగే ఏకైక పరాశక్తి పార్వతీదేవి మాత్రమే. దానికి తోడు కౌరవ గూఢాచారుల కళ్ళు కప్పడానికి ఆ ఆయుధాలు శవాల కట్టెలుగా కనిపించేలా అమ్మవారు తన మాయను ప్రయోగించింది. రాబోయే కురుక్షేత్రంలో ధర్మం గెలవాలంటే ఆ ఆయుధాలు దక్కాలి. అందుకే ఆ ధర్మరక్షణ భారాన్ని ఒక తల్లిలా ఆమె స్వయంగా తీసుకుని ఎల్లమ్మ రూపంలో ఇక్కడ కొలువుదీరింది. కాలక్రమంలో ఆ జమ్మి వృక్షం ఉన్న ప్రాంతమే జామిగా ప్రసిద్ధి చెందింది. భారతీయ సంప్రదాయంలో జమ్మి వృక్షం విజయానికి, శక్తికి ప్రతీక కాబట్టే జమ్మి ఆకులను బంగారంగా పంచుకునే ఆచారం నేటికి సజీవంగా ఉంది. ప్రతి ఏడాది జరిగే జాతరలో అమ్మవారి మూర్తిని ఘనంగా అలంకరించి గోస్తని నదిలో పుణ్య స్నానాలు నిర్వహిస్తారు. ఎంతో మంది భక్తులు ఘటాలను మోస్తూ పసుపు కుంకుమల శోభతో ఊరేగింపులో పాల్గొంటారు. ఇది కేవలం పండుగ కాదు, శతాబ్దాలుగా తమ ప్రాణాలు, ధర్మాన్ని కాపాడుతున్న తల్లికి ఒక గ్రామం చేసే సామూహిక కృతజ్ఞతా సమర్పణ. సాధారణ గ్రామ జాతరలా కనిపించి జామి ఎల్లమ్మ క్షేత్రం ఒక జానపద సంప్రదాయానికి, మహా ఇతిహాస స్మృతికి మధ్య నిలిచిన చారిత్రక వారధి. ఇతిహాసం ఎప్పుడూ రాతి శాసనాల్లోనే కాదు, ప్రజల విశ్వాసంలో కూడా జీవిస్తుంది. ఈ క్షేత్ర పురాణం వెనుక ఉన్న ఈ అరుదైన రహస్యం మీకు ముందే తెలుసా? తెలిస్తే కామెంట్ లో జై ఎల్లమ్మ అని రాయండి. మీ ఊర్లో ఇలాంటి పురాణ నేపథ్యం ఉన్న ఆలయం ఏది కూడా తెలియజేయండి.